బీఆర్ఎస్ హయాంలా కోల్ ప్రొడక్షన్ అనేది సింగరేణి నుంచి 69 మిలియన్ టన్స్ ఉండే. ఇవాళ అది 58 మిలియన్ టన్స్కి పడ్డది. రాష్ట్ర ఖజానాకు ఎంత లాస్ ఫ్రెండ్స్? 4400 కోట్ల నుంచి 5500 కోట్ల దాకా లాస్ అవుతుందా కాదా ఫ్రెండ్స్? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ దీనికి కాంగ్రెస్ మళ్ళా ఆన్సర్ ఇస్తే దురంధరులందం, ఇయ్యకపోతే దరిద్రులందం. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది సంకరాకుతున్నదా లేదా? కాంగ్రెస్ హయాంలో సింగరేణి అనేది మన నిధి, తెలంగాణ తల్లి ఇచ్చిన ఒక పెద్ద నిధి తెలంగాణ బిడ్డలకు. ఆ తెలంగాణ నిధిని ఇవాళ లంక బిందెల కోసము దోసుకుంటుంది ఎవరు? మైనింగ్ కాంట్రాక్ట్లకు కొంతమందికి ఫేవరెటిజం చేస్తున్నట్టు దీని కింద ఒక పెద్ద సిండికేట్ నడుస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ని చూస్ చేసిండ్రు ఫ్రెండ్స్ తెలంగాణ ఎసెన్షియల్స్ కంటే ఎక్కువ. నీకెప్పుడు అర్థమవుతుంది అని చెప్పి నేను బాధపడుతున్నా. ఇవాళ హరీష్ రావు మాట్లాడిన మాటలల్లో సబ్జెక్ట్ ఉన్నది, నంబర్లు ఉన్నది, డేటా ఉన్నది. ఏడ తలకాయ పెట్టుకుంటారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి నేను చెప్తున్నా. మన తెలంగాణ కాడికి వస్తే నిన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన హరీష్ రావు ఈ సింగరేణి బొగ్గు గురించి నిన్న సింగరేణి దాని మీద ఒక పెద్ద స్కామ్ జరిగినట్టు కంప్లీట్గా ఆయన ఎక్స్పోజ్ చేసిండు. ఏం చేసిండు అని చెప్పి మనం మాట్లాడితే హరీష్ రావు గారి మాటలల్లో కొన్ని కీలకమైన అంశాలు తీసుకొని మాట్లాడితే నంబర్స్ తీసుకొని కోల్ ప్రొడక్షన్ మీద మాట్లాడిండు. ఎస్పెషల్లీ సింగరేణి ఉత్పత్తి చేస్తున్న కోల్ ప్రొడక్షన్ మీద ఆయన మాట్లాడిన మాటలలో నంబర్స్ కనిపించినాయి, డేటా కనిపించింది. డేటా ఏమని మాట్లాడిండంటే బీఆర్ఎస్ హయాంలా కోల్ ప్రొడక్షన్ అనేది సింగరేణి నుంచి 69 మిలియన్ టన్స్ ఉండే. ఇవాళ అది 58 మిలియన్ టన్స్కి పడ్డది. అంచనా ప్రకారము అగర్ మనము ఒక్క టన్ 5000 నుంచి లేదా 4000 నుంచి 5000 రూపాయలు అమ్మితే, అగర్ 4000 రూపాయలకు అమ్మితే ఎంత లాసు? 11 మిలియన్ టన్ల ప్రొడక్షన్ తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో ఎంత ఉండే? 69 మిలియన్ టన్స్. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత ఎంత అయిందని చెప్పి ఆరోపిస్తున్నాడు? 59 మిలియన్ టన్స్. గ్యాప్ ఎంత ఉంది? 11 మిలియన్ టన్స్. ఒక్క టన్కి ఎంతకు అమ్ముడు పోతుంది అని చెప్తున్నాడు హరీష్ రావు? 4000 to 5000 టన్స్కి అమ్ముడు పోతుంది, రూపీస్కి అమ్ముడు పోతుంది పర్ టన్ను అని చెప్తున్నాడు. ఈ లెక్క ప్రకారము 11 మిలియన్ టన్లకు క్యాలిక్యులేట్ చేస్తే రాష్ట్ర ఖజానాకు ఎంత లాస్ ఫ్రెండ్స్? 4400 కోట్ల నుంచి 5500 కోట్ల దాకా లాస్ అవుతుందా కాదా ఫ్రెండ్స్? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ లో అవుట్పుట్ వచ్చింది, దాని తర్వాత రెడ్యూస్డ్ రెవెన్యూస్ ఖజానాకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం మీద ఫైనాన్షియల్ స్ట్రెస్ అవుతుందా లేదా? మళ్ళీ దీనికి కాంగ్రెస్ మళ్ళా ఆన్సర్ ఇస్తే దురంధరులందం, ఇయ్యకపోతే దరిద్రులందం. గవర్నమెంట్ పడుతున్న భారాలు ఏంది అని చెప్పి మనం మాట్లాడితే నీకు క్యాష్ ఫ్లో క్రైసిస్ ఫస్ట్ దాంట్లోనే చెప్పేసిన. నీకు ఆపరేషనల్ స్ట్రెయిన్ ఎట్లుందో మనం డిస్కస్ చేద్దాం. ఇలా స్టేట్ గవర్నమెంట్ అరియర్స్ ఏవైతే ఉంటాయి చూడు, బాకీలు అని అంటాం చూడు, అవన్నీ తీసుకొని పోతే వెనక ఆల్మోస్ట్ 19,700 కోట్లు అంట అరియర్స్. నెట్ అవుట్ స్టాండింగే 12,000 కోట్లు ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఆపరేషనల్ స్ట్రెయిన్, క్యాష్ ఫ్లో క్రైసిస్ ఉండదా ఫ్రెండ్స్? అక్కడ మనం సింగరేణి యొక్క ఫైనాన్సెస్ గిట్లా తీసుకొని చూస్తే ప్రాఫిట్లు వస్తున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కాంగ్రెస్ మాట్లాడతాడు. మళ్ళా ప్రాఫిట్లు వస్తున్నాయి అని చెప్పి చెప్పినా, రిజర్వ్స్ గట్టుకున్నాయి అని చెప్పినా ఇప్పటిదాకా వర్కర్స్ల యొక్క ఈ అన్సర్టనిటీ ఎందుకున్నది? ఎస్పెషలీ వాళ్ళ బోనస్లు, బెనిఫిట్ల దగ్గర ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఎందుకున్నది అని ఒక ముచ్చట వస్తుందా రాదా? అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది సంకరాకుతున్నదా లేదా కాంగ్రెస్ హయాంలో? ఫిక్స్డ్ డిపాజిట్ల కాడికి కూడా హరీష్ రావు మాట్లాడుకుంటే ఏమన్నానంటే, నేను ఓన్లీ హైలైట్స్ చెప్తున్నా, మసాలా అంతా తీసేసి ఓన్లీ హైలైట్స్ చెప్తున్నా. ఫిక్స్డ్ డిపాజిట్స్ కాడికి మాట్లాడితే సింగరేణి హెల్తీ డిపాజిట్లు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అయితే జనరల్గా ఏదైతే ఇంట్రెస్ట్ టు డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో చూడు, బారోయింగ్ ఇంకా ఓవర్ డ్రాఫ్ట్లల్లో మళ్ళీ ఇంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎందుకు కనబడతలేదు? ఈ బారోయింగ్ ఓవర్ డ్రాఫ్ట్లు ఎందుకు పెరుగుతున్నాయి సింగరేణి మీద? ఓవర్ డ్రాఫ్ట్ బర్డన్ గురించి మాట్లాడితే సింగరేణి యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అనేది 4,300 కోట్లకు టచ్ అవుతుంది అని అంటే మళ్ళీ ఇది లిక్విడిటీ స్ట్రెస్ అనాలనా లేకపోతే క్యాష్ ఫ్లో రిజర్వ్స్ అనాలనా అని చెప్పి హరీష్ రావు మాట్లాడితే ఇలా దీనికి సమాధానం ఎవడు చెప్తాడు? సింగరేణి అనేది మన నిధి, తెలంగాణ తల్లి ఇచ్చిన ఒక పెద్ద నిధి తెలంగాణ బిడ్డలకు. ఆ తెలంగాణ నిధిని ఇవాళ లంక బిందెల కోసము దోసుకుంటుంది ఎవరు అనే ప్రశ్న తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన హక్కు మీకున్నదా లేదా ఫ్రెండ్స్? టెండర్ ఇర్రెగ్యులారిటీస్ గురించి ఇంతకు ముందు కూడా 9E బ్లాక్ ఎక్సెట్రా అవన్నీ మనం మాట్లాడితే టెండర్లు మ్యానిపులేట్ చేసినట్టు, ఫేక్ విజిట్ సర్టిఫికెట్స్లు పెట్టినట్టు,
మైనింగ్ కాంట్రాక్ట్లకు కొంతమందికి ఫేవరెటిజం చేస్తున్నట్టు, మళ్ళీ ఈ పాసిబుల్ కరప్షన్ కన్సర్న్స్ని నైనీ బ్లాక్ నుంచి మొదలైతే ఈ రోజు దాకా కాంగ్రెస్ దీని మీద ఆన్సర్ చేయగలిగిందా? నైనీ బ్లాక్ ఇష్యూ మన అందరికీ తెలిసిందే కదా, డైరెక్ట్ ఇలా ఇర్రెగ్యులారిటీలను ఎక్స్ప్లోజ్ చేసింది కదా. అంటే కాంగ్రెస్ యొక్క క్రెడిబిలిటీ ఇప్పుడు ప్రశ్నార్థకమా కాదా, క్వశ్చనబులా కాదా? ఎంప్లాయ్మెంట్ ప్రామిసెస్ కాడికి ఒకరు మనం తీసుకుంటే కాంగ్రెస్ ఇప్పటిదాకా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ప్రామిసులు దూరం మాట, కానీ ఇప్పటిదాకా సింగరేణి రిక్రూట్మెంటు డిపెండెంట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అని అంటాం, అడిగి చేసినరా. దీనివల్ల వర్కర్ డిస్సాటిస్ఫాక్షన్ అన్రెస్ట్ ఎంతున్నది. నేనే ప్రత్యక్ష సాక్షి, నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి ఇంతకు ముందు కూడా, అన్నా మాకు ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్లు లేవు, డిపెండెన్సీ ఎంప్లాయీ బెనిఫిట్స్ అయితే అసలే లేవు అని. వర్కర్ యొక్క వెల్ఫేర్ కార్డ్కి వస్తే హెల్త్ కేరు, జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వెల్ఫేర్ సపోర్టు అండ్ దేర్ అపాయింట్మెంట్స్ మొత్తం డిలే అవుతున్నాయా లేవా? ఎంతోమంది మాకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అని చెప్పి జీవితాలు త్యాగం చేసుకున్న ఎంతోమంది త్యాగమూర్తులు మీకు ఈ సింగరేణిలో కనిపిస్తారు. దీని కింద ఒక పెద్ద సిండికేట్ నడుస్తూ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిఎస్ఆర్ స్పెండింగ్, నిజంగా నోరుతో నవ్వాలన్నా దేంతో నవ్వాలన్నా అనేది అర్థం కాదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలన్నా, అసలు సింగరేణి యొక్క ఖర్చు చేసే ప్రయారిటీలు ఎట్లున్నాయి అని చెప్పి చూస్తే, వాళ్ళ ఆఖరికి మెస్సీ యొక్క మ్యాచ్ను కూడా ప్రపోజ్ చేసింది ఎవరు? వెనకటికి సింగరేణి ఒక ఫుట్బాల్ ఈవెంట్ కోసం, ఏదైనా మైనింగ్ ఏరియా డెవలప్మెంట్ కోసం అన్న స్పాన్సర్ చేసిర్రు అని ఆయన అని అంటే సింగరేణి ప్రాఫిట్లలో పోతుండే. ఎంటర్టైన్మెంట్ని చూస్ చేసిండ్రు ఫ్రెండ్స్ తెలంగాణ ఎసెన్షియల్స్ కంటే ఎక్కువ. నీకెప్పుడు అర్థమవుతుంది అని చెప్పి నేను బాధపడుతున్నా. మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్, ఆయనకు ఫుట్బాల్ ఇష్టమైతే ఆయన మెస్సీని చూడాలనుకున్నాడు, పక్కకు ఒక ఫోటో పెట్టి దిగాలనుకున్నాడు, ఆ ప్రపంచానికి చూపెట్టాలనుకున్నాడు మెస్సీతో నేను సమానము అని. నువ్వు మెస్సీ కంటే తోపే అన్నా ఒప్పుకుంటావు, కానీ మా రాష్ట్రాన్ని ఇడిచిపెట్టన్నా, మా రాష్ట్ర ఖజానాన్ని ఇడిచిపెట్టన్నా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఆఖరికి రిక్వెస్ట్ కూడా కాదు, ఇక తెలంగాణ ప్రజలు డిమాండ్ చేయాలా లేకపోతే అడుక్కోవాలే పరిస్థితి తీసుకొస్తాడా రేవంత్ రెడ్డి అని అనేది అర్థమవుతలేదు. ప్రమోషన్స్ ఇంకా ఇన్సెంటివ్స్ కాడికి మాట్లాడితే, ప్రమోషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇంకా మన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇంకా ప్రమోషన్స్ ఏడవా అన్నీ ఏడు కాడికి ఆగిపోయాయి. వర్కర్ డిస్సాటిస్ఫాక్షన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ హరీష్ రావు మాట్లాడిన మాటలల్లో సబ్జెక్ట్ ఉన్నది, నంబర్లు ఉన్నది, డేటా ఉన్నది. రాజకీయం కంటే ఎక్కువ నాకు రాష్ట్ర ఖజానాకు గండి పడుతున్న ఉద్దేశం కనబడుతుంది. సో అపోజిషన్ వాడు మాట్లాడిండా, మనోడు మాట్లాడినా, పక్కోడు మాట్లాడినా అన్నాడు. ఎందుకంటే మనోడు మాట్లాడి సస్తలేడు కదా. మనోడు మాట్లాడితే మనోడిని ప్రొజెక్ట్ చేసుకుందామని అనుకుంటే మనోడు మాట్లాడాడు కదా. మాట్లాడనోని ఇంకెంత చెంచబెట్టి గీకి మాట్లాడుతాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంధకార పక్షానికి. ఇవాళ సింగరేణి ప్రాఫిటబుల్ అంటుర్రు, మళ్ళీ అప్పులు ఎందుకు హెవీగా తీసుకుంటుంది అన్న వేసిన ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ఇవాళ మా రిజర్వ్స్, ఫైనాన్షియల్ రిజర్వ్స్ గట్టుకున్నాయి అని చెప్పి చెప్తున్నారు, మళ్ళీ వర్కర్ యొక్క బెనిఫిట్లను ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి వేసిన ప్రశ్నకు మీరు మాట్లాడగలుగుతారు. అంటే మీ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఏవి? గవర్నమెంట్ డ్యూస్ అన్పేడ్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దీని మీద మీది ఆన్సర్ ఏంది? మీ టెండరింగ్ ప్రొసీజర్స్ అన్ని ఘోరంగా ఉన్నాయి, నైనీ బ్లాక్ లాంటివి ఎక్స్పోజ్ చేసినాయి. ఇట్లాంటివి కంప్లీట్గా విజిలెన్స్ ఇంకా సిబిఐ ఎంక్వైరీకి దారి తీస్తున్నాయి. మీ జాబులు ఇంకా డిపెండెంట్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ డిలే అవుతున్నాయి. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో యొక్క ప్రక్రియనే క్వశ్చన్ చేస్తుంది కదా రేవంత్ అన్న. ఏడ తలకాయ పెట్టుకుంటారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి నేను చెప్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ని మైనింగ్ ఏరియాస్కి యూజ్ చేయాల్సింది మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లకు యూజ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడగరా? అడిగితే మీరు సమాధానం చెప్పరా? రాష్ట్ర ఖజానాన్ని దోసుకునే హక్కు మీకెవరిచ్చిండ్రు అనే ముచ్చట ఇలా కనిపిస్తుందా, కనిపించదా ఫ్రెండ్? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.